హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన గాయత్రి గారు అమలాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ ఓషో గారి బుక్కులోంచి స్వేచ్ఛ. ఈ గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. మనం మొన్న భయం గురించి నేర్చుకున్నాము. ఈరోజు స్వేచ్ఛ గురించి తెలుసుకుందాం. తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరూ అసలైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకొని దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. ఒక్క 2-3 మినిట్స్ మనం మెడిటేషన్ చేసి అందరూ అసలైన స్వేచ్ఛలోకి రావాలని కోరుకొని మాస్టర్స్‌ని అప్పుడు మనం క్లాస్‌లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఒక్క 2-3 మినిట్స్ ఎందుకంటే మనకి హాఫ్ అన్ అవరే టైం ఉంది. ఈ స్వేచ్ఛ టాపిక్ మనం ఈ వారం అంతా చెప్పుకోబోతున్నాము. కొంచెం కొంచెంగా ఇన్ డెప్త్ వెళ్తూ ఈ వారంలో ఈ బుక్ కంప్లీట్ చేసుకుందాం. సో, మనం ఈరోజు ఏం చేద్దామంటే ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేసి అప్పుడు బుక్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? అసలైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకొని అప్పుడు మనం అసలైన ఈ ఆధ్యాత్మిక స్వేచ్ఛ ద్వారా మనం ఏమేం చేయాలో అన్నీ దీని ద్వారా తెలుసుకుందాం. ఓకే. రెడీ. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ఏం పర్లేదు మేడం, పర్లేదు పర్లేదు. వాళ్ళే మనకు కావాలి, అసలు చక్కగా చెప్తున్నారు. బయటికెళ్ళిపోయి ఎటువంటి ఆలోచనలు వస్తున్నా వాటిని కట్ చేస్తూ మన ధ్యాసనంతటిని మన శ్వాస మీద పెడదాం మిత్రులారా. అద్భుతమైన ఆధ్యాత్మిక స్వేచ్ఛలోకి మనం అడుగు పెట్టాలని, ఈ ఆధ్యాత్మిక స్వేచ్ఛ ద్వారా మనం ఎంతో సృష్టి కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయాలని మనం మా మాస్టర్స్ అందరిని అడుగుదాం. అసలైన స్వేచ్ఛ అంటే ఏంటి? ఆ స్వేచ్ఛ మనకి తెలియబరచాలని, తెలియచేయబడాలని మనం ఆ మాస్టర్స్ అందరిని కోరుకుందాం. మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిని, అలాగే ఓషో బుక్ ఇది స్వేచ్ఛ అంటే అద్భుతమైన ఒక ఎన్లైటైన్మెంట్ మాస్టర్ ఓషో బుక్. ఆ ఓషో గారిని మనకు అద్భుతమైన స్వేచ్ఛ రావాలని అడుగుదాం మాస్టర్స్.
లాస్ట్ 10 seconds. Five, 4, 3, 2, 1, 0. స్లోగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. స్లోగా చేతుల వైపు చూస్తూ కళ్ళు తెరుద్దాం. ఒక్కసారి మన బ్రహ్మర్షి, మన అందరి గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే మనకి ఎంత అద్భుతమైన బుక్‌ని అందించినటువంటి ఓషో గారికి మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఓకే. ఓకే. అసలు స్వేచ్ఛ అంటే ఏంటంటే, సార్ మనకి ఫస్ట్ ఒక బుక్కు ఇచ్చినప్పుడు దానికి కింద ఒక ట్యాగ్‌లైన్ ఇవ్వడం ఓషోకున్న గొప్ప అలవాటు. అదేంటి అంటే, స్వేచ్ఛ మీరనుకున్నది కాదు అని. స్వేచ్ఛ అంటే మీరనుకున్నది కాదు. మరి ఏంటి స్వేచ్ఛ అంటే అందరూ ఏమనుకుంటామంటే విచ్చలవిడితనం అనుకుంటాం. విచ్చలవిడితనం, బాధ్యతారహితంగా తిరగడం, ఇలాంటివన్నీ మనం స్వేచ్ఛ అనుకుంటాం. కానీ స్వేచ్ఛ అంటే అది కాదు. మీరనుకున్నది కాదు అని దీనికి కింద ట్యాగ్‌లైన్ ఇవ్వడం జరిగిందనమాట. స్వేచ్ఛ అంటే నిజంగా మనం అనుకున్నది కాదు. ఒక అద్భుతం. సో, మనం అసలు ఆ స్వేచ్ఛ అంటే ఏంటో ఇప్పుడు మనం ఈ బుక్ ద్వారా తెలుసుకుందామనమాట. ఫస్ట్ నేను మీకు భయం బుక్ చెప్పినప్పుడే ఒకటి చెప్పాను. లోపలికి అంటే ఒక బుక్ స్టార్ట్ చేయగానే ఓషోది ఒక చిన్న పాయింట్ ఒస్తది మనకి బుల్లెట్ పాయింట్. ఆ బుక్‌కి సంబంధించిందంతా ఒక ఫస్ట్ 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 పేజ్‌లోను, సెకండ్ పేజ్‌లోను మనకు ఒక బుల్లెట్ పాయింట్ రూపంలో మనకు అందజేయడం జరుగుతుంది. అదేంటో తెలిస్తే బుక్ అర్థమైపోయినట్టని నేను మీకు చెప్పాను కదా! అదే విధంగా ఇప్పుడు ఈ స్వేచ్ఛ అనే బుక్‌కి ఫస్ట్ ఆయనిచ్చిన పాయింట్స్ ఏంటంటే అసలు స్వేచ్ఛ అంటే ఏంటని చెప్పారంటే, అవును అని చెప్పగలిగే సమయాల్లో అవునని చెప్పగలగడం, కాదు అని చెప్పగలిగే సమయంలో కాదని చెప్పగలగడం, నిశ్శబ్దంగా ఉండవలసిన సమయంలో నిశ్శబ్దంగా ఉండగలగడం, అలాంటి స్థితిలో అంటే మౌనంగా ఉండగలిగే స్థితిలో మీరు ఉంటే, మీరు నిజంగా అవునని చెప్పగలిగితే అవునని చెప్పేసి, కాదని చెప్పగలిగినప్పుడు కాదని చెప్పేసి, నిశ్శబ్దంగా మౌనంగా ఉండవలసిన స్థితిలో మౌనంగా ఉన్నట్లయితే, మీరు నిజంగా స్వేచ్ఛలో ఉన్నట్లే. అని చెప్పారు. దాంట్లో ఈ పాయింట్‌లోనే ఎంత అర్థం ఉందో ఒకసారి అర్థం చేసుకోండి అందులో. మనము ఆళ్ళేమనుకుంటారో, కాదంటే ఏమంటారో, అవునంటే ఏమంటారో అని మన లోపలున్న ఫీల్‌ని మనం తొక్కిపెట్టేసి ఆహ్, ఏం చేస్తామంటే కొన్ని కొన్ని సమయాల్లో తప్పక ఓకే చెప్పడమో, కాదని చెప్పడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కానీ మన లోపలున్న నిజమైన ఫీల్‌ని మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో, నిజంగా మౌనంగా ఉండగలిసినప్పుడు ఎప్పుడైతే మౌనంగా ఉంటామో, అదే అసలైన స్వేచ్ఛ అని చెప్పడమనమాట. బుక్ స్టార్టింగ్‌లో ఒక పాయింట్ చెప్తారన్నది, అది ఈ పాయింట్‌లో మనకి సారు క్లియర్‌గా చెప్పడం జరిగింది. దీన్ని ఇంకొంచెం ఇన్ డెప్త్‌కి వెళ్తే, ఫస్ట్ స్వేచ్ఛకి పార్శ్వాలు అనమాట. అంటే స్వేచ్ఛకున్న రకాలు. శారీరక ఫస్ట్ స్వేచ్ఛ ఏంటంటే, స్వేచ్ఛకు 3 రకాలు అదే 3 స్వేచ్ఛలున్నాయని చెప్పి ఫస్ట్‌ది శారీరక స్వేచ్ఛ. అలాగే రెండవది మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం తీసుకునేది. అంటే భౌతికపరమైన స్వేచ్ఛ. అలాగే ఇంకొకటి ఆధ్యాత్మిక పరమైన స్వేచ్ఛ అనమాట. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటి? శారీరకము. అంటే భౌతికపరమైన స్వేచ్ఛ. ఇది మనకి ఎవరి నుంచి రావాలి అంటే, మన తల్లిదండ్రుల నుంచి మనకి రావాలనమాట. ఎలా వస్తది? ఇది మనకి సార్ ఎలా చెప్పడం జరిగిందంటే, పుట్టిన ప్రతి పిల్లవాడు అమ్మాయిగా పుట్టినా, అబ్బాయిగా పుట్టినా వాళ్ళు పూర్తి స్వేచ్ఛతోనే మనకి భూమి మీదకి రావడం జరుగుతుందంట. భూమి మీదకి రావడం జరిగినప్పుడు, వాళ్ళ అబ్బాయి అయితే అబ్బాయిలాగా, అమ్మాయి అయితే అమ్మాయిలాగా మనం ఏం చేస్తామంటే, "నువ్వు అబ్బాయివి కదా! నువ్వు ఇలానే ఉండాలి. నువ్వు అమ్మాయివి కదా! నువ్వు ఇలానే ఉండాలి." అమ్మాయి అయితే ఇలా వందనంగా ఉండాలి. అబ్బాయి అయితే అలానే ఉంటాడు. అబ్బాయిలు ఏడవకూడదు. అమ్మాయిలే ఏడవాలి. ఇలాంటివి మనం కొన్ని కొన్ని అలవాటు చేసి, అబ్బాయిల్ని ఒకలాగా, అమ్మాయిల్ని ఒకలాగా అంటే వాళ్ళ శరీర తత్వాలను బట్టి వాళ్ళకున్న ఆ అంటే వాళ్ళ శక్తిని తగ్గించే విధంగా, పెంచే విధంగా మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా లేదా మన ప్రవర్తనల ద్వారా
వాళ్ళకున్న ఆ స్వేచ్ఛను మనం ఏం చేస్తున్నామంటే హరిస్తున్నామనమాట. అది ఇక్కడ భౌతికపరమైన స్వేచ్ఛ అనే దానిలో మనకి ఓషో చెప్పడం అనమాట. అంటే మీరు పిల్లల్ని పెంచుతున్నారు. పిల్లల్ని పెంచే విధంలో మీరేం చేస్తున్నారంటే వాళ్ళకున్న స్వేచ్ఛను మీరు హరిస్తున్నారు. స్త్రీని స్త్రీ శరీరాన్ని, పురుష శరీరాన్ని ఒకలా ఎందుకు చూడట్లేదు? స్త్రీలో ఉన్నదేంటి? పురుషుల్లో లేనిదేంటి? లేదంటే పురుషుల్లో ఉన్నదేంటి? స్త్రీలో లేనిదేంటి? ఎవరిలోనైనా ఆత్మ స్వరూపం ఒకటే కదా! ఎవరిలోనైనా ఒకటే శక్తి ఉంటుంది కదా! మరి మీరెందుకు అలా చూస్తున్నారు? అనే విధంగా మనకి ఇందులో చెప్పడం అనమాట. ఈ బుక్కుకున్న ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ఒక్క టాపిక్‌లోని అంటే నేను ఓన్లీ స్వేచ్ఛలోనే చూసాను అలానా ఓషో బుక్‌లో. ఏంటంటే ఒక 2 పేజెస్‌కి లేదంటే ఒక 1 పేజ్ ఓన్లీ పేజ్ అంటే తెలుసు కదా అందరికి. పేపర్ అంటే పేజ్‌కున్న 2 సైడ్స్. అదే పేజ్ అంటే ఒక వైపు. కేవలం ఒక వైపు మాత్రమే. ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్వేచ్ఛ బుక్‌లో. ఇచ్చి ఆ పేజ్ మొత్తంలో ఉన్న అసలైన మెయిన్ కంటెంట్‌ని చిన్న పారాగ్రాఫ్‌లో ఒక్కొక్క పేజీలో మనకి లిమిట్‌గా మిళితం చేసి ఇవ్వడం జరిగిందనమాట. ఓన్లీ ఆహ్, ఆ స్పెషల్ దట్ స్పెషల్ ఓన్లీ ది స్వేచ్ఛ బుక్ ఓన్లీ. ఎలా అంటే ఓన్లీ ఆ పేజెస్‌లోనే ఒక పేజ్ మొత్తం మనం చదవడానికి ఇబ్బంది అంటే ఐ మీన్ మనకి ఏదైనా వర్క్ ఉండి చదవలేకపోతున్నారు. బుక్ అంతా కొంతమందున్నారు బుక్ అంతా చదవలేరు. వాళ్ళకి ఏంటంటే సెట్ అవ్వదనమాట. అలాంటి వాళ్ళు ఈ బుక్ తీసుకొని వెంటనే ప్రతి పేజ్‌ని చదవలేకపోయినా చిన్న చిన్న బాక్స్ ప్రతి టాపిక్‌కి చిన్న చిన్న బాక్సులు ఇస్తారనమాట మెయిన్ పాయింట్స్. అవి చదివినా కూడా వాళ్ళకి మెయిన్ క్లియర్‌గా అర్థమవుతది. అది అర్థం కాలేనప్పుడు ఇంకా ఆ పేజ్ తప్పకుండా చదవవలసిందే. సో, అలా ఈ బుక్కుకున్న ప్రత్యేకత అది. అందులో ఈ ప్రత్యేకత బుక్‌లో మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాము, పిల్లలు పుట్టిన మనల్ని పిల్లలు ఎలా అనుసరిస్తున్నారు, వాళ్ళని మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ స్వేచ్ఛని మనం ఎలా హరించేస్తున్నాము, అది చెయ్యొద్దు, ఇది చేయొద్దని ఏం చేస్తున్నాము అనే విధంగా ఈ భౌతికపరమైన స్వేచ్ఛ అనేది మనకి సార్ చాలా క్లియర్ కట్‌గా చెప్పడం జరిగిందనమాట. ఎలా అంటే చూడండి ఇక్కడ. మన పిల్లలను పెంచేందుకు అనుసరిస్తున్న విధానం అంతా వారిని రాజకీయ, సామాజిక, మతపరమైన సిద్ధాంతాలు కట్టుబాటుని తీర్చిదిద్దే తీరులో ఉంది. సొంతంగా ఆలోచించేందుకు, అన్వేషించేందుకు కనీసం ఒక్క అవకాశాన్ని కూడా మనం మన పిల్లలకివ్వం. అంతేకాదు ఏమాత్రం అనుభవం లేని మనం వారి మనసులను బలవంతంగా ఒక మూసలోకి నెట్టేసి మనకే తెలియని ఎందుకు పనికిరాని బూజు భావాలతో వారి మనల్ని నింపేస్తున్నాం మనసుల్ని. దీని యొక్క అర్థం ఏంటి? అంటే మనము స్పిరిచువాలిటీకొచ్చిన తర్వాత ఏ విధంగా మనం ఉండాలి? ఎలా నడవడిక అంటే మనం ఏ విధంగా పిల్లల్ని అంటే జీవించడం నన్నడిగితే స్పిరిచువాలిటీకొచ్చిన తర్వాతనే మనము ఈ సొసైటీలోకొచ్చిన తర్వాతనే మనం పూర్తిగా జీవించడం అంటే ఇది. హింసించకపోవడం అంటే ఇది. ఒకరిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఎలా ఉండాలి? ఏంటి అని ప్రతీది మనము ఎలా అయితే నేర్చుకున్నామో, మనకిప్పుడు అవగాహన వచ్చిన వల్ల మనం మన పిల్లల్ని అద్భుతంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావడానికి మనం చాలా బాగా ఏంటంటే ప్రయత్నిస్తున్నాము, అమలు పరుస్తున్నాం. దాంట్లో విజయవంతం కూడా అవుతున్నాము. నన్ను అడిగిన నన్నడిగితే ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి అసలు ఈ స్పిరిచ్యువల్ నాలెడ్జే తెలీదు. అసల ఈ ధ్యానం అంటే తెలీదు. అసలు ఆత్మస్వరూపం అంటే ఏంటో తెలీదు. అసలు ఈ మనిషిగా మనము ఈ మానవ జన్మ ఎందుకు తీసుకున్నామో తెలీదు. అలాంటి వాళ్ళందరూ పిల్లల్ని ఏ విధంగా పెంచేస్తారు? ఎలా పెంచుతారంటే, వాళ్ళ తల్లిదండ్రులు, మన అమ్మమ్మ, తాతయ్యలు, మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారో, వాళ్ళ అభిప్రాయాలు మన మీద రుద్దుతూ, అక్కడికెళ్తే తప్పు, ఇక్కడికెళ్తే తప్పు, నువ్విది చెయ్యొద్దు, నువ్విది చెయ్యి, నువ్విలా ఉండొద్దు, అలా ఉండొద్దని వాళ్ళ తల్లిదండ్రులని దగ్గర నుంచి ఏ విధమైన పేరెంటింగ్‌ని అంటే పేరెంటింగ్ అంటే ఏంటి? పిల్లల్ని పెంచే కల. ఎలా అయితే నేర్చుకున్నారో, అదే మనం మన పిల్లల మీద అప్లై చేయడం జరుగుతది. కదండీ! ఖచ్చితంగా మీరు గమనించండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రాపంచికంగా ఉన్న వాళ్ళందరూ మనం ఇప్పుడు మనము నేనిప్పుడు ఒక తల్లిని. నేను ప్రాపంచికంగా ఉన్నంత వరకు, ఆధ్యాత్మికతలో రానంత వరకు, నేను నా తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి ఏ విధంగా నేను పెంచబడ్డానో, అదే విధమైన పెంచే కళని నేను నేర్చుకొని, నేను నా పిల్లల మీద అప్లై చేయడం జరుగుతదనమాట. అదే ఎప్పుడైతే మనం ఈ స్పిరిచువాలిటీలోకొచ్చామో, అదెలా ఉంటది? ఇది ఇలా చేయడం తప్పు కదా! ఇలా ఎందుకు నేను చేస్తున్నాను?
ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి? నేను నా పిల్లలకి ఇదివరకటికి ఇప్పటికి నేనేం చేశానంటే, ప్రతి దాని పట్ల కృతజ్ఞతా భావం నేర్పడం మొదలుపెట్టాననమాట. ఎలా అంటే, ఒకరోజు మా పెద్ద పాపకి క్యారేజ్ పట్టుకెళ్ళే క్యారేజ్ బ్యాగ్ ఉంటది కదా స్కూల్‌కి. ఆ క్యారేజ్ బ్యాగ్ దానికి నచ్చలేదు. ఎందుకంటే చిన్న పాపకి కొత్త బ్యాగ్ కొనుక్కొచ్చారు. పెద్దదానికి కొనుక్కురాలేదు. అంటే చిన్నదానిది పాడైందని పెద్దదానికి ఒక్కదానికి తీసుకొచ్చారనమాట. సో, ఇదేం చేసిందంటే నాకీ క్యారేజ్ బ్యాగ్ వద్దు అని చెప్పి పెద్ద పాప ఏం చేసిందంటే దాన్ని విసిరింది. విసిరేసరికి నాకు చాలా కోపమొచ్చిందనమాట. మామూలు కోపం రాలేదు. యాక్చువల్లీ నేను ఇదివరకు అంటే మనము ఈ స్పిరిచువాలిటీలోకి రాకముందున్న నాకు ఆ కోపం అయ్యుంటే, దాన్ని కొట్టి "నువ్వెందుకిసిరావు? ఎందుకిసిరాలి? చెల్లికి కొంటే నీకు కొనియాలా? ఎందుకు కొనాలి నీకు? దాని బ్యాగ్ పాడైంది కాబట్టి దానికి కొన్నాం. నీకెందుకు కొనాలి?" అది ఇది అని ఏం చేస్తామో 4 తగిలిస్తామో, బెదిరించడమో ఏదో ఒకటి చేస్తాము. కానీ నాకే తెలిసింది నా తేడా. నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నాననమాట. నేనేం చేశానంటే తిట్టాను. కసరలేదు, కొట్టలేదు. అంటే తిట్టడం అంటే మందలించడం అనమాట. ఒక విధంగా చెప్పాలంటే మందలించి అలా బ్యాగ్ ఎందుకు ఇసిరావు అని గట్టిగా అరిచాను. అరిచిన తర్వాత దానికేం చెప్పాను తెలుసా? ఒక 1 ఇయర్ నుంచి నువ్వు ఈ బ్యాగ్‌లో నువ్వు రోజు తినే అన్నం పట్టుకెళ్తున్నావు. కూర పట్టుకెళ్తున్నావు. వాటర్ బాటిల్ పట్టుకెళ్తున్నావు. స్నాక్స్ పట్టుకెళ్తున్నావు. కర్చీఫ్, స్పూను అన్నీ నువ్వు ఇందులో పట్టుకెళ్తున్నావు. నీకు ఈ బ్యాగ్ ఉంది కాబట్టే కదా నువ్వు రోజు దీంట్లో స్కూల్‌లో హాయిగా భోజనం చేయగలుగుతున్నావు. నువ్వు ఇందులో పట్టుకెళ్తున్నావు కాబట్టే కదా అవి ఏ పక్షులో లేకపోతే ఏదో ఒకటి చీమలు పట్టేయడం ఏం జరగకుండా నీ నీ ఫుడ్‌ని ఆ బ్యాగ్ ప్రొటెక్ట్ చేస్తుంది. అందంగా నువ్వు రోజు పట్టుకెళ్ళి దాన్ని తీసుకొస్తున్నావు. దానికి నువ్వు థాంక్స్ చెప్పాల్సింది పోయి అంటే నీకు దాని మీద కృతజ్ఞత లేదు. అది అద్భుతంగా నీకు ఫుడ్‌ని రోజు దాచేస్తుందని నువ్వు దానికి థాంక్స్ చెప్పాల్సింది పోయి దాన్ని నువ్వు ఇసిరావా అని తిట్టాననమాట. తిడితే అది నా వంక అలా చూస్తూ ఉంది. "బ్యాగ్‌కి థాంక్స్ చెప్పడం ఏంటమ్మా?" అని అడుగుతుందనమాట. అప్పుడు చెప్పాను నేను. బ్యాగ్‌కే కాదు. నువ్వు రోజు వేసుకెళ్ళే చెప్పులతో సహా, నువ్వు రోజు ఉండే క్లాస్ రూమ్‌తో సహా, నువ్వు రోజు వెళ్ళే బండి మీద డాడీ గాని, తాతయ్య గాని దింపుతారు కదా! ఆ బండితో సహా నువ్వు రోజు థాంక్ యూ అని చెప్పడం అలవాటు చేసుకో. అలవాటు చేసుకుంటే నీకు ప్రతి దాని మీద నీకొక ఏంటంటారు అటాచ్‌మెంట్ కృతజ్ఞత భావంతో వాటి మీద మీకు ఒక అటాచ్‌మెంట్, ఒక ప్రేమ భావం అనేది మీకొస్తదని చెప్పాననమాట. చెప్పి ఏం చేయించాననుకున్నారు? ఆ బ్యాగ్‌ని ఇసిరేసిన బ్యాగ్‌ని సారీ చెప్పించి, ఆ బ్యాగ్ తీసి దాన్నే చక్కగా ఓ పక్కకు సర్దించాను. "బ్యాగ్‌కి సారీ చెప్పావా?" అని అడిగాను. "బ్యాగ్‌కి సారీ చెప్పడం ఏంటి?" అని అడిగింది. అప్పుడు దానికి ఎక్స్‌ప్లనేషన్ అంతా వివరంగా చెప్పి ఇలా చేశాననమాట. అంటే చూడండి మనకొక ఆధ్యాత్మికత, ఒక నాలెడ్జు, మనకన్నీ అంటే ప్రతి దాని పట్ల ఒక అవగాహన వచ్చేసరికి మనం మన పిల్లల్ని ఎంత అద్భుతంగా గైడ్ చేస్తామో చూడండి. చాలా చిన్న విషయం ఇది. కానీ ఎంత నాలెడ్జ్ ఉంది ఇందులో. అప్పటినుంచి మా పాపకి ఎంతో అంటే ఒక వస్తువుని ఈ విధంగా చూడాలా అనే ఒక భావన దీని నుంచి కలిగిందనమాట. కదా! చాలా అద్భుతం కదా! సో, అదే విధంగా మనం ఏమేం చేసినా మన అభిప్రాయాల్ని, మన భావనల్ని, మనకిష్టమైన వాటిని ప్రతి దాన్ని వాళ్ళ మీద రుద్దేయకుండా, మనం ఏం చేయాలంటే, మనం ఎంత వరకు గైడ్ చేయాలో అంతవరకు గైడ్ చేస్తూ, అది చెయ్యనివ్వాలి. మనం తల్లిదండ్రులుగా మనం ఏంటి అంటే, ఏది తప్పో, ఏది ఒప్పో చెప్పడము. ఏది తప్పో, ఏదొప్పో చెప్పిన తర్వాత కూడా వాడు తప్పే చేస్తానన్నాడనుకోండి, ఏం చేయాలి మనం? చేయనివ్వాలి. ఇది ఇలా వెళ్తే పడతావు, ఇలా వెళ్తే పడవు. ఈ రోడ్డు చాలా బావుంది. ఈ రోడ్డు గతుకులుగా ఉందని చెప్తాము. వీడేమంటాడంటే, నేను గతుకుల రోడ్‌లోనే వెళ్తాను. గుంతలున్నా పర్వాలేదు. ఈ గుంతల్లోంచే వెళ్తాను. నేను పడనని చెప్తాడు. వాడిని వెళ్ళనివ్వకుండా కసిరి, తిట్టి చేశామంటే ఎప్పటికన్నా మనం ఆ రోడ్‌లో వెళ్ళాలి కదా! అనే థాట్ నేనెందుకెళ్ళలేదు? నిజంగానే అక్కడ గుంతలున్నాయా? పడిపోతానా? అనే థాట్ వాడి బుర్రలో మెదులుతూ ఉంటది. కానీ మనం ఏం చేయాలి? ఆడు చెప్పినా కూడా వెళ్తానంటే వాడిని వెళ్ళమని వాడి వెనకాల తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? ఇంకో బండేసుకునో లేకపోతే ఇంకొకలాగా మనం వాళ్ళ వెనకాల ప్రొటెక్షన్ ఇవ్వడానికి పడిపోతే లేపి వాటర్ పట్టించి దెబ్బలు తగిలితే కడగడానికి మనం వెళ్ళాలన్నమాట. అప్పుడు ఆ అనుభవం వాడికి కలిగిన తర్వాత మళ్ళీ వెళ్తాడా? వెళ్ళకపోగా
అవును. అమ్మ చెప్పింది లేకపోతే నాన్న చెప్పిందే కరెక్టే కదా! ఇలా వెళ్తే ఇలా ఉంటదని వాళ్ళు చెప్పారు. మనం ఇలా ఎళ్తే బావుంటదని చెప్పారు. కానీ నేనే వినకుండా ఇటొచ్చాననే భావన వాళ్ళకి కలిగి మన మీద గౌరవం పెరుగుతుందనమాట. మనం చేయవలసిన చిన్న చిన్న ట్రిక్స్ ఇవే. మనం ఇదంతా కూడా మన ఈ ఆధ్యాత్మికతలో నేర్చుకుంటాం. ఇక్కడ నేను చెప్పిన పాయింట్ అదే. మనం మన పిల్లల్ని ఏదేదో చేసేసి, ఏదేదో రుద్దేసి ఒక రాజకీయవేత్తగానో, లేదంటే ఒక సామాజికంగానో, లేతే ఒక మతపరమైన వాదిగానో మనం మారుస్తామా? అద్భుతంగా వాళ్ళ మనసుల్ని బంధించేసి, వాళ్ళ నిర్ణయాలు తీసుకోకుండా మనం పెంచేస్తామా అనే దాన్ని ఇందులో చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక పాయింట్ ఏంటంటే, సత్యాన్ని ఎవ్వరు ఎరువు తెచ్చుకోలేము. పుస్తకాల్లో చదివి దానిని తెలుసుకోలేము. దాని గురించి ఎవరు ఏమి చెప్పలేరు. మీ తెలివితేటలకు మీరే పదును పెట్టుకోవాలి. అప్పుడే మీరు అస్తిత్వంలో దృష్టి సారించి సత్యాన్ని సందర్శించగలరు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు నేను ధ్యానం చేశాను. నేనిప్పుడు ఈ బుక్ చదివి నేను మీకు చెప్తున్నాను. కానీ ఈ బుక్ మీద పూర్తి అనుభవం గాని, పూర్తి నాలెడ్జ్ గాని, నా అనుభవాన్ని, నా అభిప్రాయాన్ని నేను మీకు చెప్పగలుగుతున్నాను. దీని మీద ఉన్న నాలెడ్జ్ మీకు చెప్పగలుగుతున్నాను గానీ, దీనిలో ఉన్న అసలైన నాలెడ్జ్‌ని గాని, అసలైన సబ్జెక్ట్‌ని గాని మీకు తెలియాలి అంటే, ఆ ఫీల్ మీకు రావాలి అంటే, అద్భుతమైన ఆ భావన మీకు కలగాలి అంటే, మీ అంతట మీరు చదివితేనే వస్తది. దీని యొక్క అర్థం అదనమాట. మీ అంతట మీరు చదివితేనే సత్యాన్ని తెలుసుకోవాలంటే ఇన్ని మార్గాలున్నాయి అని చెప్పడం తప్ప, ఆ మార్గంలోకి వెళ్లి మనం చూసొస్తే కదా! అక్కడ ఉన్నది లేనిది మనకు తెలిసేది. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేస్తే చాలా బావుంటదని అందరూ చెప్తున్నారు. కానీ ధ్యానం చేస్తేనే కదా నిజంగా బావుందో, లేదో ధ్యానంలోకి లోపలికి గాఢ స్థితిలోకి, గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతే ఏం జరుగుతుందని మనకెలా తెలుస్తాయి? మనం వెళ్తే, చూస్తే, దాన్ని అర్థం చేసుకుంటాం. అప్పుడు తెలుస్తుంది. దీని యొక్క అర్థం అదనమాట. సత్యాన్ని ఎక్కడి నుంచో, ఎవరి నుంచో ఎరువు తెచ్చుకునేది కాదు. మనంతట మనం వెతుక్కోవాలి. మనమేంటి మనం తెలుసుకోవాలని మనం ఒక అడుగు వేస్తేనే అది మనకు తెలుస్తుంది అని చెప్పడం అన్నమాట. సో, అంటే ఇక్కడ మనం చెప్పుకునేదేంటంటే మన స్వేచ్ఛ మనం తీసుకునే మనకు స్టేజొచ్చినప్పుడు మన పిల్లలకి మనం ఏ విధమైన స్వేచ్ఛను మనం ఇవ్వాలి అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ దేని నుంచో లభించేది అసలైన స్వేచ్ఛ కాదు. మీరు చెయ్యాలనుకున్నది చెయ్యగలగడమే అసలైన స్వేచ్ఛ అని కూడా నేను స్వేచ్ఛ నా దృక్పథంలో స్వేచ్ఛ అంటే మీరు మీకులా ఉండడమే. నిజమే కదా! మనం ఏమనుకుంటామంటే స్వేచ్ఛ అంటే నాకు మా అమ్మ నుంచో, మా నాన్న నుంచో, లేదా మా అత్తమామల నుంచో, లేదా మన ఇంట్లో ఉన్న మన బంధువుల నుంచో, బాంధవ్యాల నుంచో వచ్చేది స్వేచ్ఛ అనుకుంటాం. కానీ స్వేచ్ఛ అంటే అది కాదంట. మన మనకి మనమే తీసుకునేదే స్వేచ్ఛ అంట. అదెప్పుడూ మనతోనే ఉంటదంట. స్వేచ్ఛ అనేది దేనికి కావాలి యాక్చువల్లీ? శరీరానికి కావాలి. ఆత్మకి స్వేచ్ఛ అవసరమా? అవసరం లేదు. సో, మన ఆత్మస్థాయి ఎప్పుడైతే పెంచుకుంటామో శరీరానికి స్వేచ్ఛతో పని లేదు అని చెప్పడం దీనర్థం. నిజమే కదా! ఆత్మకి స్వేచ్ఛతో పనేముంది? అది హాయిగా ఎలాగైనా విహరించగలదు. ఎక్కడికైనా వెళ్ళగలదు. ఏమన్నా చూడగలదు. ఏమన్నా చేయగలదు. దానికి మరి కాస్త శక్తి కావాలి అంటే మనం దానికి ఏం చేయాలి? కొంచెం బూస్ట్ ఇవ్వాలి. దేని ద్వారా? ధ్యానం ద్వారా. మనము దీని నుంచి ఈ ధ్యానం ద్వారా మనం దీనికి ఇంకాస్త శక్తినిస్తే మనకి ఆత్మస్థాయి ఎప్పుడైతే పెరిగిందో, ఆత్మస్థాయి నుంచి ఎప్పుడైతే శక్తొచ్చిందో ఆటోమేటిక్‌గా ఈ శరీరానికి కూడా ఈ బంధవ్యాల నుంచి, బంధాల నుంచి కూడా మనకి ఆటోమేటిక్‌గా స్వేచ్ఛొస్తుంది అని దాని అర్థం. ఇందులో ఒక చిన్న స్టోరీ ఉంటది కూడా. ఎలా అంటే ఏంటంటే, ఆ స్టోరీ ఒక పక్షి ఉంటది. చిన్న పక్షి. దాని యజమాని ఒక బంగారు పంజరంలో బంధించి ఉంచుతాడు. అది రోజు ఏం చేస్తదంటే, స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ అని అరుస్తూ ఉంటుందనమాట. అరుస్తూ ఉంటే, ఒకరోజు ఏం చేస్తాడంటే, ఒక సన్యాసొచ్చి, ఆ బంగారు పంజరం యొక్క ఏం చేస్తాడు, గొళ్ళెం తీసేస్తాడు. అంటే, దాని లాక్ తీసేస్తాడు. అదేంటి దాని గోల వినలేక సన్యాసి స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటుంది కదా! సరే వదిలేద్దామని చెప్పి వదిలేస్తాడు. నైట్ అన్నమాట. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే నైట్ జరుగుతది. సరే వదిలేసిన తర్వాత నైట్ వదిలేస్తాడు. ఎళ్ళిపోద్ది ఎగురుకుంటూ. పొద్దున్న వెలుగు అంటే తెల్లారుతూ సూర్యోదయం జరుగుతూ ఉండే టైంకి మళ్ళీ
పంజరంలో పక్షి ఉండి స్వేచ్ఛ, స్వేచ్ఛ అని వినబడుతుంది. అరుస్తుందనమాట. మళ్ళీ పిలుస్తుంది. స్వేచ్ఛ, స్వేచ్ఛ అని అరుస్తుంది. అరుస్తుంటే ఇదేంటి నేను రాత్రి వదిలేసాను కదా! మళ్ళీ ఎక్కడి నుంచి స్వేచ్ఛ, స్వేచ్ఛ అని వినపడుతుంది నాకు అని అనుకుని కళ్ళు తెరిచి చూస్తే డోర్ ఓపెన్ చేసే ఉంది. పంజరం డోర్ ఓపెన్ చేసే ఉంది. అదొచ్చి లోపల కూర్చొని మళ్ళీ స్వేచ్ఛ, స్వేచ్ఛ అని అరుస్తుంది. దీని దీని యొక్క అర్థం ఏమై ఉంటుందంటారు? ఎవరికైనా ఏమన్నా అర్థమైందా? ఒక బంగారు పంజరంలో పక్షి, యజమాని ఉన్నారు. నేను చాలా అర్థమయ్యేలాగే చెప్పాననుకుంటున్నాను. అది స్వేచ్ఛ, స్వేచ్ఛ అని రోజు ఆయన బుర్ర తింటా అంటే అడగటం కూడా కాదు. స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ అని అరుస్తూ ఉండేది. సరే స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటుంది కదా! అని చెప్పి నైట్ ఏం చేస్తారు డోర్ తీస్తే వెళ్ళిపోయింది. పడుకున్నాడు. మార్నింగ్ సూర్యోదయం అయ్యేసరికి మళ్ళీ డోర్ తీసున్న పంజరంలోకి అదొచ్చి కూర్చొని మళ్ళీ స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటుంది. ఏంటది? ఏంటి అంటే అక్కడ దాని అర్థం మనం ఏమని అర్థం చేసుకోవాలంటే స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ, ఆ స్వేచ్ఛని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి? ఎలా వినియోగించుకోవాలి? దేనికోసం స్వేచ్ఛను కోరుకుంటున్నాము? దేనికోసం స్వేచ్ఛను అడుగుతున్నాము మనము? అనే దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడది స్వేచ్ఛ, స్వేచ్ఛ అన్న పక్షి అరిచింది. బంగారు పంజరంలో ఉంది. డోర్ తీస్తే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వెనక్కి ఎందుకొచ్చిందది? ఇప్పుడు ఆ పక్షి రూపంలో మనల్ని మనము ఎగ్జాంపుల్ చేసుకోండి. మనము ఒక మంచి అద్భుతమైన ఇంట్లో, ఒక బంగారు అంటే ఒక అద్భుతమైన ఒక ఇంట్లో ప్రొటెక్షన్ చేయబడే ఒక ఇంట్లో మనం ఉన్నాము ఒక పక్షిలాగా. టైంకి ఫుడ్ వచ్చేస్తది మనకి. ఎలాగా? యజమాని పెట్టేస్తారు. హ్మ్. టైంకి ఫ్రెష్ అవుతాము. టైంకి తింటాము. అన్నీ అంటే ఆహ్, తిండి, బట్ట, నిద్ర అన్నీ కూడా ఎక్కడి నుంచొస్తున్నాయి? మనం ఆ పంజరంలో ఉన్నాం కాబట్టి వస్తున్నాయి. కదా! ఇప్పుడు ఆ పంజరం దాటి పక్షిని వదిలేసాడు ఆ యజమాని. వెళ్ళిపోయింది స్వేచ్ఛగా ఎగరడానికి. బయటికెళ్తే ఆ పక్షి పనేంటి? దాని తిండి అదే వెతుక్కుని, కష్టపడి ఏంటంటారు? వెతుక్కుని, వెతుక్కుని తన సంపాదన తనే కూడబెట్టుకొని తినాలి. అంటే చాలా కష్టపడవలసుంటది ఫస్ట్. సెకండ్ ఏం చేయాలి? పెద్ద పెద్ద పక్షుల నుంచి ఆ పక్షి దీన్ని తినేయకుండా తనని తాను కాపాడుకోవాలి. మరి పంజరం లేదు కదా! ఓకే. థర్డ్ ప్రశాంతంగా నిద్రపోగలదా? దానికంటూ ఒక ఇల్లుందా? ఒక పంజరం ఉందా? ఇది నా ఇల్లు కదా! నేను పడుకుంటానంటే ఉంటదా? ఉండదు. అదేం చేసింది? నైటంతా ఒక డే అంతా తిరిగింది. అమ్మ బాబోయ్! నేను ఎళ్ళిపోవాలి. నాకక్కడ ఉంటేనే బావున్నదని చెప్పి వచ్చేసింది. సో, అది స్వేచ్ఛ దేనికి కావాలనుకుంది? అది హాయిగా తిరగడానికా? అంతే కదా మరి! హాయిగా తిరగడానికి కావాలనుకుంది. దానికి కావాల్సింది అక్కడ బయట లేదు. ఇక్కడుంటే హాయిగా ఉంది నాకని చెప్పి వచ్చేసింది. సో, మనకెలాంటి స్వేచ్ఛ కావాలి అనేది మనం మనల్ని చెక్ చేసుకోవాలనమాట. ఆధ్యాత్మిక పరమైన స్వేచ్ఛ మనకు కావాలి. బాధ్యతతో కూడుకున్న స్వేచ్ఛ మనకు కావాలి. విచ్చలవిడితనంతో కూడుకునే స్వేచ్ఛ మనకొద్దు అని మనకి మనమే క్లారిటీగా నేను దేనికోసం స్వేచ్ఛ కావాలనుకుంటున్నాను, దేని నుంచి స్వేచ్ఛ రావాలి అనుకుంటున్నాననేది మనకు తెలియాలి ఖచ్చితంగా. మనకది తెలియవలసి ఉంటుందనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మనము స్వేచ్ఛని దేని నుంచి కోరుకుంటున్నాము? ఈ శరీరానికి హాయిగా వెళ్లి తిరగడానికి కోరుకుంటున్నామా? లేదా ఈ శరీరాన్ని తీసుకెళ్ళి కొంతమందికి ఉపయోగపడడానికి కొన్ని కార్యాలు చేయటానికే, సృష్టి కార్యం చేయడానికి, లేదంటే మన సొసైటీ ద్వారా ఒక వర్క్ చేయడానికి స్వేచ్ఛ కావాలనుకుంటున్నామా? దేనికోసం స్వేచ్ఛ కావాలనుకుంటున్నాం అనే దాని మీద మనం దృష్టి పెట్టవలసి ఉంటదనమాట. అప్పుడు మనకి అసలైన స్వేచ్ఛ అనేది రాబడుతుంది. లేకపోతే ఆ పక్షిలానే మళ్ళీ వచ్చి మనం వెనకాల కూర్చుంటాం. అది. దీని యొక్క అంటే మనము మన స్వేచ్ఛని ఎక్కడి నుంచి రావాలి? ఎలా రావాలి? దేని నుంచి రావాలనుకుంటున్నాం? దేనికోసం రావాలనుకుంటున్నాం? అనే దాని మీద మనం ఖచ్చితంగా క్లారిటీగా ఉండవలసి ఉంటదనమాట. సో, ఈరోజు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న పాయింట్ల మీద మీరు ఈరోజు ఏం చేయాలంటే, ఈ బుక్ కంప్లీట్ అయ్యేలోగా మీరు ఒక ఎక్స్‌పెరిమెంట్ అంటే ఏంటంటే, మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఉండడం అనమాట. చేసుకుంటున్నప్పుడు మీ లోపల నుంచి కొన్ని ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు దాన్ని మీకు కరెక్షన్ చేసుకోవడానికి బావుంటది. ఆ బుక్ అంటే దాని యొక్క ఎనర్జీస్ మీకు తెలుస్తాయన్నమాట. ఓకే. నేను ఇలా ఉండడం వల్ల ఇలా జరిగిందా? నేను ఇక్కడ ఇలా మారాలా? అనేది మీకు తెలుస్తది. సో, మీరు ఇలా ఇప్పుడు నేను చెప్పిన చెప్పిన కొన్ని పాయింట్స్‌ని మీరు అమలుపరచడము, మీరు మీ బ్రెయిన్‌లో పెట్టుకొని వాటి మీద దృష్టి సారించడం అన్నీ చేసి, మళ్ళీ ఇంకొంచెం ఇన్ డెప్త్‌కి రేపు మళ్ళీ మనం వెళ్దాము.
ఆల్రెడీ 8 అయిపోయింది అనుకుంటున్నాను. 8 అయిపోయింది. ఓకే. మనము మళ్ళీ రేపొద్దున ఇంకొంచెం ఇన్ డెప్త్ వెళ్లి ఇంకా స్వేచ్ఛ అంటే ఏంటి? అసలు ఇంకా ఏముంది ఈ బుక్‌లో అనేది మనం తెలుసుకుందాం. మొత్తం ఈ బుక్ 275 ఎన్నో పేజెస్ ఉంటాయి. సారీ 175 అనుకుంటా. 164 పేజెస్ ఉంది. మనము స్లోగానే మెయిన్ పాయింట్స్ తెలుసుకుంటూ అసలైన స్వేచ్ఛ ఎలా తీసుకోవాలో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సరేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.